అస్సలాము అలైకుం ఎవ్రీవన్. కొత్తగా ఇండియన్ గవర్నమెంట్ పార్లమెంట్లో కొత్త బిల్లుని పాస్ చేయమని తీసుకొచ్చింది. పరిమితిలో వక్ఫ్ బోర్డుని ఉంచాలని. సో వక్ఫ్ అనగా ఎవరైతే అల్లా దారిలో తన సొంత స్థలాన్ని దానం కింద ఇచ్చారో ఈ మొత్తం ప్రక్రియని వక్ఫ్ అంటారు. విరాళంగా ఇచ్చిన భూమికి యజమాని ఉండడు. దానిని మసీదు మరియు శ్మశాన వాటిక మరియు మదర్సా ఇంకా చాలా వాటికి ఉపయోగించుకోవచ్చు. ఈ బిల్లు ఆమోదం పొందితే వక్ఫ్ అనగా విరాళంగా ఇచ్చిన ఆస్తులని ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రస్తుతం బిల్లు అనేది జాయింట్ పార్లమెంట్ కమిటీ దగ్గర ఉంది. పబ్లిక్ అభిప్రాయం అడగడం జరిగింది. ఈమెయిల్స్ ద్వారా వాళ్ళకి మన అభిప్రాయం తెలియజేయవలసిందిగా కోరారు. సో 50 లక్షల ఈమెయిల్స్ వస్తే ఈ బిల్లు అనేది రిజెక్ట్ అయిపోతుంది. నేను మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నా ప్రొఫైల్లో బయోలో ఉన్న లింక్ లేదా నా స్క్రీన్ మీద కనిపిస్తున్న బార్కోడ్ని స్కాన్ చేస్తే మీకు ఒక ఈమెయిల్ అనేది డైరెక్ట్గా మీ ఈమెయిల్కి కనెక్ట్ అయిపోయి ఓపెన్ అయ్యిద్ది. దాంట్లో ఆల్రెడీ